కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ నాయకుల కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. తన ఇంటి వద్ద పంచాయతీకి రాలేదని ఆగ్రహించిన టీడీపీ నాయకుడు కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై ఓ మహిళతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అత్యాచారం కేసు పెట్టించాడు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో టీడీపీ నాయకుడు సూరనేని గోపి తన ఇంటికి పంచాయతీకి రాలేదని మారం అప్పారావు అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై రేప్ కేసు పెట్టించాడు. ఈ నెల 4వ తేదీన గ్రామంలోని ఓ బెల్ట్ షాప్లో జరిగిన చిన్న గొడవపై పంచాయతీ కోసం తన ఇంటికి రావాలని హుకుం జారీ చేశాడు టీడీపీ నాయకుడు సూరనేని గోపి. అయితే తాను పంచాయతీకి కార్యాలయానికి వస్తామని పంచాయతీకి రాని వైఎస్ఆర్సీపీ కార్యకర్త అప్పారావు చెప్పడంతో ఆయనపై బెల్ట్ షాప్ నిర్వాహకురాలితోనే తప్పుడు ఫిర్యాదు ఇప్పించి రేప్ కేసు నమోదు చేయించారని బాధితుడి బంధువులు వాపోతున్నారు. గోపి గారు అనే తెలుగుదేశం కార్యకర్త దగ్గరికి మమ్మల్ని రమ్మన్నారు. నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళాక పంచాయతీ పెడతానన్నారు. సరేనన్నా. అందరం రెండు కులాలు గొల్లలో కాపులు కూర్చొని మాట్లాడదాం అనుకున్నాం. వాయిదా పెట్టాం. మేము అందరం కూర్చొని మాట్లాడుకుని పంచాయతీ బిల్డింగ్ గ్రామంలో పంచాయతీ పెడదాం అనుకున్నాం. నా ఇంటికి వస్తేనే పంచాయతీ, నా ఇంటికి రాకపోతే మిమ్మల్ని జైల్లో పెడతామన్నారు. మేమైతే పంచాయతీ బిల్డింగ్ కాడే మాట్లాడుకుందాం అనుకున్నాం. తీసుకెళ్ళి మా ఇంటికి ఎందుకు రారని మా మీద తీసుకెళ్ళి దౌర్జన్యంగా కేసులు పెట్టి ఆ అప్పారావుని లోనేశారండి.